ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు బండారు రామ్మోహన్ గారు పొలిటికల్ అనలిస్ట్ మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. రామ్మోహన్ గారు నమస్తే అండి. సార్, సంధ్యా థియేటర్ ఘటనపై పవన్ కళ్యాణ్ స్పందన ఎలా చూడాలి? మూవీ టీం సరిగ్గా స్పందించలేదంటూ కూడా ఆయన కామెంట్ చేశారు. ఇదే క్రమంలో సీఎం రేవంత్ రెడ్డి కక్షపూర్తంగా వ్యవహరించట్లేదంటూ కూడా ఆయన మాట్లాడడం జరిగింది. ఎలా చూడాలి? విజయ్, మీకు అట్లాగే మన స్వతంత్ర టీవీ ప్రేక్షకులకు నమస్కారం. ఛానల్ మిత్రులు కూడా. పవన్ కళ్యాణ్ గత 10 ఏళ్లలో చాలా పరిణతి వచ్చిందని నేను అంటాను. ఎందుకంటే ఈ సంఘటన పట్ల దాదాపు 3 వారాల తర్వాత స్పందించారు. 3 వారాల తర్వాత స్పందించడం ఒకటైతే దేర్ హై మగర్ అందేర్ నయ్యేనో సామెత, చీకటి ఉంది కానీ ఆలస్యం కాలేదని. అట్లా ఆయన స్పందన పరిణతి కనిపించింది నా ఉద్దేశం ప్రకారం. అయితే ఇటు పక్కన ఆయన చాలా మంది, అంటే మనకు విజయ్ గారు ఎట్లా ఉందంటే, ఈ పత్రికల రాతలు ఇవి కూడా ఎట్లా, ఎవరి ఛానల్ ఎవరి పత్రికలు వాళ్ళు రాసుకునే క్రమంలో మాట ఒకటే, దాన్ని అన్వయించే క్రమంలో తేడాలు వస్తున్నాయి. నేనేమంటానంటే, పక్షపాతం లేకుండా ఇద్దరి మధ్యన చూస్తే మనకు పుష్పం మందలించినారు, లేకుంటే అల్లు అర్జున్ మందలించారు, కొన్ని పత్రికలు రాసినాయి. కొన్ని పత్రికలు ఏమో కాదు ఓన్లీ టీమును అభిశంసించిందని. ఇట్లా చూసుకుంటే ఆయన మన పరిణతి చెందిన ఒక రాజకీయ నాయకుడిగా, ఒక 6 నెలలు డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గా కొంత మొదట్లో తప్పులు చేసినా ఇప్పుడు ఈ విషయంలో మాత్రం సరైన స్పందన అంటున్నాను. ఆయన స్పందన సరి అయితే నిష్పక్షపాతంగా ఉందని అనుకుంటున్నాను. ఎందుకంటే ఇప్పుడు అటు ఒక్క అర్జున్ టార్గెట్ చేయలే ఆయన. మూవీ మేకర్స్ ఎవరైతే ఉన్నారో, మైత్రి మూవీ మేకర్స్ కానీ, లేకపోతే సంధ్య థియేటర్ యాజమాన్యం కానీ, ఆయన ఏమన్నారు, ఈ వారం రోజులు జరిగిన సంఘటన జరిగిన తెల్లారం అన్నాడు, పరామర్శించేది కదా, అల్లు అర్జున్ అరెస్ట్ దాకా వచ్చిన తర్వాతనే జరిగింది అనేది. అందుకని ఇంకొక మంచి మాట అన్నారు పవన్ కళ్యాణ్, గోడితో పోయేదానికి గొడ్డలు దాకా తీసుకొచ్చారని. నిజమే కదా. అంటే ఇప్పుడు తిలా పాపం తలా పెట్టాడు విజయ్ గారు. ఎందుకంటే ఒక సంఘటన జరిగింది, దురదృష్టం. దాని మీద కామెంట్స్ వరుసగా ముగరు వెంట ఎవరు చేయడం, చివరికి రేవంత్ రెడ్డి గారి అసెంబ్లీ సాక్షిగా ఆయన ఒట్టులో కేసున్నప్పుడు మాట్లాడకపోతే బాగుంటది అని ఒక మాట అంటే అయిపోయింది. అక్బరుద్దీన్ ఓవేసి అడిగిన దానికి కోర్టులో కేసుంది కదా, దాని గురించి బయట చట్టం తన పని తాను చేసుకపోద్ది అంటే అయిపోయింది. కానీ వివరణ ఇవ్వడము, దానిలో కొంచెం టార్గెట్ చేయడము అల్లు అర్జున్, దాంతో మనస్తాపం చెందిన అల్లు అర్జున్ మళ్ళీ ఆయన ప్రెస్ మీట్ పెట్టడం, అంటే ఈ వరుస క్రమం చూస్తే తప్పు మీద తప్పు జరిగినట్టు అనిపిస్తుంది. కొంచెం దిల్ రాజు వచ్చిన తర్వాత కొంత మళ్ళీ ప్రభుత్వానికి వీళ్ళకి మధ్యన సవ్యత గురించే పని చేసినా కూడా, ఇప్పుడు పవన్ కళ్యాణ్ తన బాధ్యత ఏంది, డిప్యూటీ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. తాను వేరే రాష్ట్రంతో పంచాయతీ పెట్టుకోండి ఇంకా, అంటే ఇక్కడ అల్లుళ్ళ లేకుండా కొడుకుల బిడ్డల ఇవి సమస్య కాదు. ఇక్కడ బంధుత్వాలు వేరు, ఓ రాజకీయం వేరు. కనుక ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి పట్ల కూడా ఒక మాట అనొచ్చు ఆయన, కానీ ఆ మాట అనలేదు, చాలా సమయం పాటించుండు. అట్లాగే తన దిక్కు కూడా, అంటే ఇద్దరి మధ్యన ఒక రకంగా చెప్పాలంటే ఎవరి తప్పు వాళ్ళది అనే ఓళ్ళో వేసే ప్రయత్నం చేసినట్టున్నాను నేను. ఇంతకంటే ఎక్కువ మాట్లాడితే కూడా కరెక్ట్ గా, ఆయన ప్రెస్ వాళ్ళు అడిగితేనే చెప్పింది. 3 వారాల తర్వాత కూడా ఆయన అడిగింది, ఆయన ప్రెస్ మీట్ పెట్టి పుష్ప సినిమాలో ఏం జరిగిందని చెప్పలే కదా. అందుకని నా ఉద్దేశంతో ఈ స్పందనను స్వాగతిస్తున్నాం. ఈ ఇరుపక్షాలకు ఆమోదయోగ్యంగా ఉంది, ఎవరికైనా ఎవరి మీద అనే మాట అంటున్నాడు. రామ్మోహన్ గారు ముఖ్యంగా చూసుకుంటే కనుక రేవంత్ రెడ్డి గురించి కూడా ఆయన ఒకటి కామెంట్లు చేశారు. రేవంత్ రెడ్డి కక్ష సాధింపు చేస్తున్నారని చాలా వరకు అంటున్నారు. ఆయన పేరు చెప్పలేదని ఈ కక్ష సాధిస్తున్నారని చెప్తున్నారు. కానీ ఇవేమీ కాదు, ఆయన చాలా పరిణితి చెందిన నాయకుడు, ఇవన్నీ దాటేసిన వ్యక్తి అంటూ కూడా ఆయన కామెంట్ చేశారు. ఎలా చూడాలి? ఎన్డీఏలో ఉంటూ కూడా కాంగ్రెస్ ముఖ్యమంత్రిని పొగడ్డం, అలాగే బీజేపీ వారికి కొంతవరకు నచ్చలేదనే మాట వినిపిస్తుంది. కావచ్చు, కానీ నేనేమంటున్నాను అంటే, తెలంగాణలో మళ్ళీ సేమ్ అది ఈ రకమైన రాజకీయాలు, రోత రాజకీయాలు వస్తున్నాయి. చూసాను కదా, 1 year లో అన్ని వరుసగా మైండ్ గేమ్ రాజకీయాలు. ఈ రాజకీయాలు ఆయన భాగంగా ఆదర్చుకోలేదు కదా, దాన్ని ఎందుకు అర్థం చేసుకోవద్దు మనం? చూడండి, బీజేపీ కానీ బీఆర్ఎస్ కానీ తెలంగాణలో రేవంత్ మరణం అనే దాని మీద ఆమె వాళ్ళ కుటుంబం భుజాల మీద తుపాకీ పెట్టి రేవంత్ రెడ్డి వెళ్తాం అనుకుంటుంది. అందులో ఈయన భాగం ఎట్లా అవుతాడు? సరైనది కాదు కదా. అందుకని ఇప్పుడు ఇక్కడ ఒక ప్రభుత్వము, అటు ప్రభుత్వం ఉంటున్నది, అక్కడ కాపాడుకోవాల్సిన అవసరం ఉన్నది. ఓ ప్రభుత్వాల మధ్యలో సైవిధ్యం ఉండాలి అని ఒక వేగ్గా ఇప్పుడు ఇక్కడ తెలంగాణ ప్రతిపక్షాలు మాట్లాడినట్టు తాను మాట్లాడిన అనుకోండి, అప్పుడు ఎవరి లాభం అవుతుంది? 2 రాష్ట్రాలకు ప్రజలకు నష్టం అవుతుంది కదా. అంటే ఒక బాధ్యతలో ఉన్నాడు కనుక చాలా సమయం పాటించి రేవంత్ రెడ్డి గారి మీద కూడా కామెంట్ చేయలేదు. ఒక మాట అన్నారు, పోలిక కూడా, రేవంత్ రెడ్డి గారు కూడా అల్లు అర్జున్ స్థానంలో ఉంటే ఆయన అరెస్ట్ చేయాల్సి వస్తుంది కదా, అది మంచిదే కదా, ఎంతకని ఇంకేం కావాల్సి వస్తుంది. కనుక ఇక్కడ సమస్య ఏంటంటే, దీన్ని పెద్ద చేయదలుచుకోలేదు. ఒకటి, ప్రెస్ వాళ్ళు అడిగారు కనుక దాన్ని సమాధానంగా చెప్పేటప్పుడు చాలా సమయం చెప్పాలనుకున్నారు. ఈ పోలిక కూడా రేవంత్ రెడ్డి గారు కక్ష సాధింపు పేరు మర్చిపోవడం వల్ల జరిగింది అనే మాట కూడా ఇప్పుడు ఎవరంటున్నారు? తెలంగాణలో ప్రతిపక్షాలు అంటున్నాయి కదా, దానికి మద్దతు ఎట్లా ఇస్తారు ఆయన? అందుకని ఇవన్నీ ఎట్లంటే, ప్రభుత్వం కూడా తక్కువదేంలే. రేవంత్ రెడ్డి గారు కూడా ఆ కుటుంబాన్ని మీద భుజం మీద తుపాకి పెట్టి ఇటు సినిమా పరిశ్రమను పెంచే ప్రయత్నం చేసింది కదా. నిజంగానే
అల్లు అర్జున్ గురించి ముఖ్యమంత్రి స్థాయిలో అసెంబ్లీలో అంత పెద్ద ఎత్తున తీవ్రంగా స్పందించాల్సిన అవసరం రేవంత్ రెడ్డి లేకుండే. ఆ తర్వాత ప్రెస్ మీట్ పెట్టి ఈయన దాన్ని కంపు చేసుకుని మొత్తం అంతా అసలు అబద్ధాలు అసత్యాలు కాదు, అంత అసత్యాలు చెప్పే పరిస్థితి తీసుకొచ్చుకొని అల్లు అర్జున్ బౌన్స్ అయ్యిండు. అంటే ఈ దశలో తాను మరొక వివాదానికి తావివ్వకూడదు అనే మాటే మాట్లాడిండు. ప్రభుత్వాల మధ్య సయోధ్య ఉండాలి, ప్రభుత్వాలు శాశ్వతం, పార్టీలు కాదు అనే దాన్ని అన్నారు. బీజేపీకి ఎట్లా తెలంగాణ బీజేపీ కోపం ఉంటుండొచ్చు, కానీ ఆంధ్ర బీజేపీకి ఏముంటుంది? అందుకని ఇక్కడ ఆయనను అదే రామ్మోహన్ గారు, బండి సంజయ్ కూడా స్పందించారు దీని మీద. రేవంత్ రెడ్డిలో అంత గొప్పతనం ఏం కనిపించిందో పవన్ కళ్యాణ్ గారికి అంటూ కూడా ఆయన కామెంట్ చేయడం జరిగింది. ముఖ్యంగా అసెంబ్లీలో కూడా ఆయన ఈ విషయాన్ని ఎంతలా మాట్లాడాల్సిన అవసరం లేదు, దీన్ని పెద్ద హైలైట్ చేస్తున్నారు. ముఖ్యంగా అల్లు అర్జున్కి రేవంత్కి ఎక్కడో జరిగింది, 14% కమిషన్ దగ్గర చెడిందా అన్న వ్యాఖ్యలు కూడా ఆయన చేయడం జరిగింది. చాలా ఉంటాయి. ఇప్పుడు ఏమంటున్నానంటే విజయ్, ఇప్పుడు నేను గాడిద ఇద్దరు తండ్రి కొడుకులు ప్రయాణం గురించి ఎప్పుడు కథ చెప్తున్నాను. అంటే ప్రజలు నరంలే నాలుగు ఏదంటే అది మాట్లాడతారు. ఉదాహరణ చూడండి, ఎంత దుర్మార్గం, సినిమా పరిశ్రమను అవమానించడం కాకపోతే ఆ రేవతి భర్త భాస్కర్ కి ఎవరు ఆ హీరోయిన్ పుష్ప హీరోయిన్ పెళ్లి చేయాలి, దాని నోటు తీర్చినట్టే అనే ఒక మాట వస్తుంది. బాధతో చెప్తున్నా. ఇట్లాంటి సోషల్ మీడియాలో కామెంట్స్ వస్తున్నాయి. అంటే సోషల్ మీడియా కామెంట్స్ వాళ్ళు మన బండి సంజయ్ కామెంట్కి ఏం తేడా ఉంది? నేను ఏమంటున్నాను, 14% కమిషన్ చూసిండు అప్పుడు ఇక్కడ అని ఎట్లా ఉన్నాయి అంటే బట్ట కలిసి మిల్ చేయడం, మీదేయడం, దాని తర్వాత తుడిచేసుకోమని, బురద జాలను తుడిచేసుకోమని చెప్పడం. ఇక్కడ అది కాదు సమస్య. ఒక ఉప ముఖ్యమంత్రి పక్క రాష్ట్రానికి అది మన కూటమిలో ఉన్నారు. ఆయన బండి సంజయ్ గారు కూడా మాట్లాడే ముందు ఉండాలి కదా. ఇప్పుడు ఇక్కడ వీళ్ళ రాజకీయాలు మీరు చూసుకొని ఎవరు వద్దాను, కానీ ఈ రాజకీయాలను అటుపక్క వేసి ఇప్పుడు ఆయన కూడా 3 వారాల తర్వాత 3 వారాల తర్వాత ఇంకొక 3 రోజులు అయితే విజయ్ గారు 4 రోజులు అవుతుంది ఆ సంఘటన జరిగి. దాని మీద ఏమన్నాడు, మైత్రి మూవీ మేకర్స్ కానీ సంధ్య థియేటర్ పుష్పను అంటే అల్లు అర్జున్ ఒక్కడిని టార్గెట్ చేయడం సరియైనది కాదనే సంకేతం ఇచ్చింది కదా. ఇప్పుడు అల్లు అర్జున్ ఒక్కడిని టార్గెట్ చేయకుండా ఇతర వీళ్ళని కూడా చేసిండు కదా. అటువంటిప్పుడు అంతకంటే సమయం ఏం పాటిస్తారు? బాగా పొడిగించలే కూడా. ఇప్పుడు వీళ్ళు మాట్లాడుతున్నారు తెలంగాణలో అధికార పక్షం ప్రతిపక్షం ఒకరి మీద ఒకరు దుమ్మెత్తి పోసుకుంటారు. ఈ సంఘటన ఒక అవకాశంగా తీసుకున్నారు అంటున్నాను ఇద్దరు కూడా. కానీ అక్కడ ఆయన అవకాశాన్ని తీసుకోదలుచుకుంటే ఇంకో రకంగా అవుతుంది కదా. అందుకని నేను మిగతా విషయాల్లో పవన్ కళ్యాణ్ సమర్థించాను. ఉదాహరణకు హోమ్ మినిస్టర్ ఆమె అనిత గురించి మాట్లాడిన సంగతి ఏగి పారేసిన మనందరం మీరున్నారు. నేను ఏమంటున్నానంటే ఆయన ఒక సంఘటన చూడాలంటే ఇక్కడ ఈ సంఘటనలో ఆయన స్పందించడం తీరు కరెక్ట్. ఇంతకంటే ఎక్కువ స్పందించలేదు, తక్కువ స్పందించడం కూడా సరైనది కాదు. గోటితో పోయేదానికి గొడ్డల దాకా తెచ్చుకున్నారు అనే దానికి చాలా అర్థాలు ఉన్నాయి కదా. ఆ జాలు నిజంగా అంటే పించి చేయడానికి ఒక మనిషిని ఏదైనా ఒక బుద్ధి చెప్పడానికి ఇంతకంటే మంచి మాట ఇంకేం కావాలి?